హాయ్ హలో నమస్తే. ఒక 2, 3 ట్వీట్లు చూశాను. నేను కూడా ఆశ్చర్యపోయాను. అదేంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి అంటే ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక రిజర్వేషను మోడీ గారు చాలా ప్లాన్డ్గా ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఉపయోగపడిద్దని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. అంటే ఓసీల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. నాకెందుకో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో ఓసీలో ఉన్న పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందేమోనని నా అనుమానం. ఈ ట్వీట్లు చూసినాక నాకు అనిపించింది, ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఎవరో డబ్బులున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. డబ్బులున్న వాళ్ళు మా దగ్గర 8 లక్షలే ఉన్నాయని సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని వాడుతున్నారేమో, దీనివల్ల పేదలకి ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలో ఉన్న పేదలకు అన్యాయం జరిగిద్దేమన్న అనుమానం. దానికి సంబంధించిన ట్వీట్లు 4 చూపిస్తున్నాను మీకు. ఇది చూడండి, ఇది ఒక ట్వీట్, ఇది ఒక న్యూస్ పేపర్. ఇదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ టేక్ పీజీ మెడికల్ కోర్సెస్ విత్ 1 crore ఫీజ్. ఫండమెంటల్గా అందరికీ డౌట్ వచ్చింది ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ఓసీస్. ఎంత ఉండాలి పర్ యానం ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఈడబ్ల్యూఎస్లో వేయాలి. సంవత్సరానికి ఫీజు ఎంతంట? ₹1 సంవత్సరానికి ఫీజు కడుతున్నారట. 8 లక్షల ఇన్కమ్ ఉంది సార్, నేను పేదవాడిని అని చెప్పి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఓసీలు ₹1 పెట్టి ఎలాగ ₹1 సంవత్సరానికి ఫీజు ఎలా కడుతున్నారు అనేటు ఫండమెంటల్ చాలామంది క్వశ్చన్కి వచ్చింది. ఆ యాంగిల్లోనే ఈ ఆర్టికల్ కూడా రాశాడు అతను. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ టేక్ పీజీ మెడికల్ కోర్సెస్ విత్ 1 crore ఫీజ్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ సీట్స్ అలాటెడ్. an ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్, ఇక్కడ చూడండి, an ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ whose NEET rank was lower than 1.1 lakh, అతనికి 1.1 lakh కంటే తక్కువ వచ్చిందట నీట్ ర్యాంక్, has taken an NRI quota seat for MD in dermatology in Jawaharlal Nehru Medical College, Belgavi, where annual tuition fee for NRIs are over 1 crore for the specialty. ఎంతంటే యాన్యువల్ ఫీజ్ సంవత్సరానికి ₹1 నేను కడతాను అని చెప్పి ఒక ఎండి సీట్లో తను తీసుకున్నాడట. కేటగిరీ చూస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాడట. ఇది ఎంటైర్ స్టోరీ. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏందా, మేము పేదవాళ్ళమి, మాకు 8 లక్షలే ఉంటాయి ఇన్కము, దానికంటే అని చెప్పి నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నావు కాబట్టి నీకు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, ₹1 సంవత్సరానికి నువ్వు ఎలా కడుతున్నావు అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి. అవుట్ ఆఫ్ 16 మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫర్ పీజీ ఇన్ జనరల్ medical in Dr. D.Y. Patil Medical College in Navi, Mumbai, 4 has been taken by EWS candidates. Tuition fee for this is 48.5 lakh per annum. 16 మేనేజ్మెంట్ కోటాలో పీజీ జనరల్లో తీసుకున్నారట. ఇది స్పెషల్, ఇది డెర్మటాలజీ స్పెషల్ అనమాట. స్పెషల్లో ₹1. ఈ జనరల్ మెడిసిన్కి సంబంధించి యాన్యువల్ ఫీజు 50 లక్షలు, యాన్యువల్ ఫీజు 50 లక్షలు. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటా ఎందుకు ఇచ్చారు సర్టిఫికేటు? మా యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 8 lakhs అంటేనే ఇస్తారనమాట ఈడబ్ల్యూఎస్. అది దానికి సంబంధించి. సరే, ఇది మీకు అర్థమైంది. వాళ్ళు చేసిన ట్వీట్లు చూద్దాం మనం. ఓకే, ట్వీట్లు చదువుదాం. ఇది ఇతను ఒక ట్వీట్ చేశాడు, నేత్రపాల్. ఎవరో మరి నేత్రపాల్ అనే ఒక అతను ట్వీట్ చేశాడే, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ హ్యావ్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 66,000 per month, but they managed to take 1 crore PG seat. How is it possible? Is not the creamy layer among the general category eating away the pie of the poor upper castes? They're not taking SC/ST BC medicines seats. They're eating up the poor upper caste seats. ఈ డబ్బులున్న అప్పర్ క్యాస్ట్లు పేదలుగా ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ సీట్లు తినేస్తున్నారు అనేది ఇతని యొక్క ట్వీట్ అనమాట. మరి ఇక్కడ ఏందో లెస్ దాన్ 66,000 అన్నాడు, అదేందో నాకు అర్థం కాల. ఓకే, అంటే 8 lakhs అన్నాడు కాబట్టి 66,000 అయి ఉండొచ్చు. ప్రయాణం
8 lakhs అంటే లెస్ దాన్ 66,000 పర్ మంత్ అయి ఉండొచ్చు అతని ఉద్దేశం. ఓకే, రెండో ట్వీట్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ కోటా క్యాండిడేట్స్ టేకింగ్ పెయిడ్ పీజీ సీట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ ఎన్ఆర్ఐ కోటా సీట్ ఈజ్ ఎ స్కామ్, గవర్నమెంట్ మస్ట్ ఇమ్మీడియట్లీ డిస్క్వాలిఫై దమ్. నేను ఇదే కదా చాలా రోజుల నుంచి మన మెడికల్ కాలేజీలో అప్పుడు కూడా నేను చెప్తే ఎన్ఆర్ఐ కోటా ఈజ్ ఎ స్కామ్. మా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సీట్లను తీసుకెళ్ళి ఎన్ఆర్ఐ కోటాతోటి రిజర్వేషన్స్ ఎత్తేసి 50% రిజర్వేషన్స్ ఎత్తేసి మీరు దాన్ని డబ్బులున్న వాళ్ళకి అమ్ముతున్నారు. ఎన్ఆర్ఐ కోటా అనేది స్కామ్ అని నేను కూడా చాలాసార్లు అన్నాను. ఒకవేళ నిజంగా మీరు స్కామ్ లేకుండా ఎన్ఆర్ఐ కోటా పెట్టాలంటే దాంట్లో కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎవరి సీట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ స్కామ్ ఏంటి అనేది నేను చాలాసార్లు నుంచి కొట్టుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇతను ఎవరో ట్వీట్ చేశాడు, ఎన్ఆర్ఐ కోటా ఇస్ ఎ బిగ్ స్కామ్, గవర్నమెంట్ మస్ట్ ఇమ్మీడియట్లీ డిస్క్వాలిఫై దమ్ అని అతను ఒకటి రాసింది. ఓకే సరే, కింద ఏదో చాలా ఈడబ్ల్యూఎస్ కోటా ఎత్తేయాలి అది ఇదని ఏదో అంటారు. దాని జోలికి మనం వెళ్ళదు, ఎందుకంటే పేదలు చాలామంది ఉన్నారు ఓసీల్లో. దాని గురించి ఇది ఇంకొకటి చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ 140 ఈడబ్ల్యూఎస్ candidates annual family income is less than 8 lakhs have chosen PG seats in specialties from management and NRI quota of private medical colleges for which tuition fees alone range from 25 lakh to 1 crore plus per year. దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ పెట్టాడు ఇక్కడ. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ టేక్ పీజీ మెడికల్ కోర్సెస్ 1 crore ఫీజ్. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇది చూద్దాం. 27K candidates, 27,000 మంది క్యాండిడేట్స్ అలాటెడ్ సీట్స్ ఫస్ట్ ఇన్ మెడికల్ రౌండ్. 52,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ విచ్ ఇంక్లూడ్ MD, MS, 76 lakh per year. ఇది చూడు ఫీజు చూడండి. సచ్ as రేడియో డయాగ్నోసిస్ 76 lakhs per year ఫీజ్. దీంట్లో చాలామంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారట. 8 లక్షలు కూడా లేవండి, మేము పేదవాళ్ళమి, 8 lakhs కంటే తక్కువ ఉందన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళందరూ అంటే డబ్బులున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారేమో అనేది ఒక అనుమానం. ఇప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ డబ్బులున్న వాళ్ళు తీసుకున్నారంటే నిజమైన పేదలుగా ఉన్నటువంటి ఓసీలకి అన్యాయం జరిగింది కదా. నిజమైన పేదలుగా ఉన్నటువంటి ఓసీలకి అన్యాయం చేస్తున్నారని అర్థం. ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ కోటా మొత్తాన్ని కూడా అసలు మొత్తం చాలా వెరిఫికేషన్ చేయాలి. నిజంగా వాళ్ళు పేదవాళ్ళు. ఇదిగో రమా నాగరాజన్ అని ఒక తమిళియన్ పోస్ట్ చేసింది, ఈమె పోస్ట్ చేసింది. ఇదేంటి, ఇది మనం చదివాం. రేమా నాగరాజన్. ఈ రేమా నాగరాజన్ ఏం పోస్ట్ చేసింది, దీస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ 8 lakh per annum family income are so poor they opted for PG seats in private medical colleges where fees is 25 lakh to 1 crore per year. Scam of fake EWS certificates is thriving even as genuine EWS candidates got robbed of seats. Genuine EWS candidates అంటే genuine OC candidates got robbed by this money, డబ్బులు ఉన్నటువంటి EWS candidates అని ఇది గేమ్ పోస్ట్ చేసింది అనమాట. ఓకే, ఇంకోటి ఏంటి, కార్తిక్ బాలచంద్రన్ ఇతనేం చెప్పాడు, ఇదంతా ఐ థింక్ ముంబై, ఎక్కడ జరుగుతుంది, ముంబై, వెస్ట్ బెంగాల్, తమిళనాడు అన్ని చోట్ల జరుగుతుంది. ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుండవచ్చు, మనకు తెలియదు. వీళ్ళు ట్వీట్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వేరే దేశాలు. ఇప్పుడు ఇది నేను ఈ నేషనల్ ఛానల్లో పెడుతున్నానంటే అర్థం దిస్ ఇస్ నాట్ లోకల్ న్యూస్ అని అర్థం. ఈ నేషనల్ ఛానల్లో పెట్టే ఇండియా పారాడైమ్ షిఫ్ట్, ఈ ఇండియా పారాడైమ్ షిఫ్ట్ ఛానల్లో వచ్చే మొత్తం నేషనల్ న్యూసే. ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో వచ్చే మొత్తం లోకల్ న్యూస్. ఓకే, ఇక నుంచి ఇది వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇట్ ఈస్ సో ఇఫ్ ఏ సో కాల్డ్ ఈడబ్ల్యూఎస్ పే 1 crore fee, it should be reason enough for income tax department to probe the parents. This way the admission can be cancelled and the entire family sent to jail అని ఎవరో ఒక అతను పోస్ట్ చేశాడు. ఇతను ఎవరు, కార్తిక్ బాలచంద్రన్. ₹1 కోటి ఫీజు కట్టాడంటే అర్థం ఈ ₹1 ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఆ ₹1 ఫీజు కట్టే పేరెంట్స్ మొత్తాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెక్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి చెక్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా తీసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేయండి. ఇతనైతే ఏకంగా జైలుకి పంపించండి అని రాశాడు. సరే, ఎనివే ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి
స్కామ్ అని ఏది విదేశాలు ఎక్కడ మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, బెంగళూరు అక్కడ స్కామ్ జరుగుతుందని చెప్పి వీళ్ళ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.